నమస్కారం. ఈ వీడియోలో ఎస్ఎంఎస్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మనం అప్పటికప్పుడు మెసేజెస్ను పంపడానికి ఈ ఎస్ఎంఎస్ను ఉపయోగించవచ్చు. ఎస్ఎంఎస్ పంపడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. కేవలం మొబైల్ నెట్వర్క్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం వివిధ రకాల మెసేజింగ్ యాప్లు అందుబాటులో ఉండటం వల్ల ఎస్ఎంఎస్ వాడకం కొంచెం తక్కువగా ఉంది. ఈ ఎస్ఎంఎస్లు మెసేజ్లను పంపడానికి మరియు స్వీకరించడానికి మాత్రమే కాకుండా ఇతర కార్యకలాపాలకు కూడా ఉపయోగించబడతాయి. అవేమిటో చూద్దాం. ఓటీపీ. మీరు తరచుగా ఈ పదాన్ని వింటూనే ఉండుంటారు. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. అంటే ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించే నెంబర్. మన మొబైల్ నెంబర్ ప్రభుత్వ సేవలు మరియు ఇతర సేవలకు లింక్ చేయబడినందున సంబంధిత సేవల ప్రకారం ఓటీపీలు ఎస్ఎంఎస్ ద్వారా పంపబడతాయి. ఉదాహరణకు, ఆధార్ ధృవీకరణ కోసం ఓటీపీ అవసరం. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు పంపడానికి ఓటీపీ అవసరం. ఇతర ప్రభుత్వ సేవలను స్వీకరించడానికి కూడా ఓటీపీ అవసరం. అంతేకాదు, ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఓటీపీ అవసరమవుతుంది. ఇవన్నీ కూడా మనకు వచ్చిన మెసేజ్లను చదవడం మరియు సమాచారాన్ని పొందడానికి సంబంధించినవి. కానీ కొన్ని సందర్భాలలో మనం ఎస్ఎంఎస్లను పంపాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎస్ఎంఎస్ను ఎలా పంపాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఎస్ఎంఎస్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ఐకాన్పై క్లిక్ చేయండి. తరువాత ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి. మెసేజ్ను టైప్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మెసేజ్ను టైప్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఎస్ఎంఎస్ను పంపాలనుకుంటున్నారో వారి నెంబర్ను యాడ్ చేయండి. మీరు ఇక్కడ నెంబర్ను టైప్ చేయొచ్చు లేదా కాంటాక్ట్ మీద క్లిక్ చేసి నెంబర్ను యాడ్ చేయొచ్చు. నెంబర్ను యాడ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావలసిన పేరును ఎంచుకోండి. ఇక్కడ మీరు ఒక కాంటాక్ట్ని యాడ్ చేయొచ్చు లేదా ఒకటి కంటే ఎక్కువ కాంటాక్ట్లను కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక కాంటాక్ట్ని మాత్రమే ఎంచుకున్నాను. తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఓకే గుర్తుపై క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, రెసిపెంట్ దగ్గర మనం ఎస్ఎంఎస్ పంపించాలనుకున్న వ్యక్తి పేరు యాడ్ చేయబడింది. తరువాత కుడివైపున కనిపిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్ఎంఎస్ సెండ్ చేయబడింది, అంటే పంపబడింది. ఇప్పుడు ఎస్ఎంఎస్ పంపడానికి మరొక మార్గం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ యాప్ లేదా ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ను పంపాలనుకుంటున్నారో ఆ నెంబర్పై క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీరు ఎస్ఎంఎస్ను సెండ్ చేయొచ్చు. అందుకోసం ఇక్కడ కనిపిస్తున్న ఎస్ఎంఎస్ ఐకాన్పై క్లిక్ చేయండి. మెసేజ్ టైప్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. టైప్ చేసిన తరువాత కుడివైపున కనిపిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్ఎంఎస్ సెండ్ అయింది. ఇక స్టోరేజ్ సమస్యలు లేదా భద్రతా కారణాల వల్ల కొన్ని ఎస్ఎంఎస్లను డిలీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎస్ఎంఎస్ను ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఎస్ఎంఎస్ యాప్ లేదా ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఎస్ఎంఎస్ను అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎస్ఎంఎస్ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత క్రింద కనిపిస్తున్న డిలీట్ బటన్పై క్లిక్ చేయండి. డిలీట్ చేయడానికి ముందు మీరు ఖచ్చితంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని నిర్ధారించడానికి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో కనిపిస్తున్న ఈ డిలీట్ బటన్పై క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు ఆ ఎస్ఎంఎస్ డిలీట్ అయింది. ఇదే విధంగా మీరు ఏ ఎస్ఎంఎస్లను అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎస్ఎంఎస్లన్నింటినీ డిలీట్ చేయొచ్చు.